పాటు పల్లె నరసింహ గారు ఉన్నారు, సిపిఐ నేత. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఏం చెప్పదలుచుకున్నారు సార్ అసలు ఈ ర్యాలీ ద్వారా? ఈ 12 ఏళ్లలో మోడీ ప్రజలకు చేసింది ఏం లేదు కాబట్టి దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ సెప్టెంబర్ 1కి పెద్ద ఎత్తున ఢిల్లీలో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. మోడీ మోసపూరిత వాగ్దానాలు, మత విద్వేషాలు ఇక చెల్లయ్యని చెప్పి మేము బీజేపీకి చెప్పదలుచుకున్నాం. 12 ఏళ్ళు నువ్వు ఏ ఆదాని కోసం తప్ప ప్రజల కోసం చేయలే. ఇప్పటికైనా ఈ దేశ ప్రజల కోసం మోడీ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ప్రజలు నీ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇంకా నేను మత విద్వేషాలు చేస్తాను, ఈ దేశాన్ని అంతా ఆదానికి అప్పచెప్తాను, ట్రంప్ చేతితో పెడతా అంటే యువతరం అంతా మేలుకుంది, ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇదే కనుక కంటిన్యూ చేస్తే మోడీ దేశం నుండి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజల కోసం పనిచేయమని చెప్పి ఈ రోజు మేము పాదయాత్ర చేయడం అనేటటువంటి. బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ, తెలంగాణ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ మా పాలన చాలా బాగుంది, రాబోయే కాలంలో తెలంగాణలో కూడా అధికారం చేపడతామనేసి మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, మీ నరేంద్ర మోడీ చెప్పిండు కదా 2013లా డాలర్ రేటు పెరుగుతుంటే బలహీనమైనటువంటి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి 60 రూపాయలు అయింది అన్నాడు. అదే సన్యాసులు ఇప్పుడు చెప్పండి 96 రూపాయలు డాలర్ అయింది, మన రూపాయి పతనమైందా లేదా? నువ్వు ఎట్లా చెప్తున్నావు అభివృద్ధి చెందుతుందని? 400 ఉన్న గ్యాసు ఈరోజు 1200 రూపాయలు అయింది, పెట్రోల్ డీజిల్ పెరిగింది, పేద మధ్య తరగతి వంటి వాడు బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది, ఉద్యోగాలు లేవు. యువకులు ఈ దేశంలో ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి కదా, 40% పీజీ చేసినటువంటి విద్యార్థులకు జాబులు లేవని చెప్తున్నారు. గతంలో ఎంత పర్సెంటేజ్ ఉండే? 5% ఉండే. ఈ సన్యాసులకు ఏం తెలియదు, వాట్సాప్ యూనివర్సిటీ చూస్తాడు తప్ప ఏం లేదు తప్ప. అంతకు మించి మేము చాలా అభివృద్ధి చెందుతుందని ఎవరిని చెప్తాడు? ఆదాని ఛానళ్ళు ఉన్నాయి, ఎన్డీటీవీ, ఆస్థకు, ఈ ఛానళ్ళు చెప్తాయి తప్ప చర్చకు రామని చెప్పండి. అసలు ఈ దేశంలో 12 ఏళ్ళు ఎంత వెనుకబడ్డదో చెప్తాం. 70 ఏళ్ళు కష్టపడ్డది. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్లు, ఈవెన్ డిఫెన్స్ను కూడా ఆదానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మోడీ చేసింది ఏంది చెప్పానండి. అలాని మొన్న మేము వాళ్ళు మాట్లాడుతూ నిస్వార్థంగా పనిచేస్తున్నాం, నిస్వార్థంగా సేవ అందిస్తున్నాము, అందుకే మా రాజకీయ భేదాలకు అతీతంగా మేము మా ధర్మేంద్ర ప్రధాన్ని కూడా రాజీనామా చేపిస్తామని మాట్లాడుతున్నారు. అరే ధర్మేంద్ర ప్రధాని రాజీనామా నవ్వుకుంటాడు ఎవడన్నా? లక్షలాది మంది విద్యార్థులు వచ్చి మోడీ రాజీనామా చేసే పరిస్థితికి వచ్చి పార్లమెంట్ వెనక గేట్కి పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి గత్యంతరం లేక చేయించి పార్లమెంట్కి వస్తే సన్మానం చేసిరు, జై జైలు చెప్పారు అతనికి, రాజీనామా చేసినటువంటి మంత్రికి. ఎక్కడిదంతా ప్రజల ఒత్తిడితోనే నరేంద్ర మోడీ మారడం జరిగింది. ఈరోజు అమిత్ షా పార్లమెంట్కి ఎందుకు రాలేడు? ఏ సమాధానం చెప్పాలో తెలియలేదు కాబట్టి రాలేనటువంటి పరిస్థితి. ఇంకాను మత విద్వేషాలతోనూ నీ మోసపూరిత వాగ్దానాలతోనూ నీ గోడి ఆదాని మీడియా ద్వారా ప్రజలను మోసం చేస్తా అంటే యువతరం అంతా మేల్కొన్నది. సోషల్ మీడియా ఉన్నది, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, ఈ ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాయి కాబట్టి మోడీకి చెప్తున్నాం, ఇప్పటికైనా మారో, నిజంగా నువ్వు ప్రజల కోసం పనిచేయమని చెప్పి ఈరోజు పాదయాత్రలు చేస్తున్నాం. ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. మోడీ ఉండడం వల్ల ప్రమాదమే, మేము నమ్మామని ఎంతోమంది చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు చెప్తున్నాడు మోడీ దిగిపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి. అతను నిలబడ్డటువంటి పార్లమెంట్లోనే లక్షలాది మంది అతను ఎక్కడి నుండి పోటీ చేసి గెలిచాడో మోడీ దిగిపో అని చెప్పి ర్యాలీలు తీసేస్తున్నారు. ఎందుకు ఇంతకు ముందు అంతా కూడా టెర్రరిజం ఎక్కువ ఉండేది, నక్సల్స్ ఎక్కువ ఉండేవారు. మోడీ వచ్చిన తర్వాతనే దేశం మొత్తం కూడా ఒక గాడిన పడింది. మోడీ చాలా భద్రత ఇస్తున్నాడు దేశ ప్రజలకు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి కదా. మోడీ వచ్చిన తర్వాతనే పెద్ద ఎత్తున టెర్రరిస్టులు, పాకిస్తాన్ టెర్రరిస్టులు రావడం అనేటటువంటిది జరిగింది. అసలు మీరు ఎక్కడ ఆగిందో ఒకసారి చెప్పండి. ఐఎస్ఐ ఏజెంట్లు అంతా మొన్ననే కదా, అసలు ఒక్కడు కూడా లేకపోతే మన పర్యాటకులు చంపింది. అలా ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాతనే ఈ టెర్రరిజం పెరిగింది దేశంలోకి. విదేశాల నుండి వస్తున్నారని చెప్తున్నారు, రోహింగ్యాలు వస్తున్నారని చెప్తున్నారు. అడుగుతున్నా 12 ఏళ్ళు ఉన్నావు కదా, బార్డర్ ఎవరి చేతులు ఉంటుంది? బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ చేతుండదా? మరి అంత ఆలోచన లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు 12 ఏళ్ళలో? ఇప్పుడు బంగ్లాదేశ్లో నుండి వచ్చేస్తున్నారు అంటే నీ బార్డర్ అంతా నీ చేతుంటుంది. నువ్వు బలహీనమైనటువంటి ప్రైమ్ మినిస్టరు, నీ ఎంతసేపు ఆదాని అమ్మాని కోసం ఆలోచించేటటువంటివి, ఈ దేశాన్ని అమెరికా లాంటి ట్రంప్ చేతిలో పెట్టడానికి సిద్ధపడ్డవి. నువ్వు మాట్లాడితే యువతరం వినే పరిస్థితిలో లేదు కాబట్టి ప్రజలని మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ. కానీ సాధ్యం కాదు. ఒక వ్యక్తి 3 సార్లు మోసపోతాడు, అంతకంటే ఎక్కువ పోతాడా? కాబట్టి డెఫినెట్లీ మోడీ పతనం ప్రారంభమైంది. ఇక మోడీ కాదు, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి దేశంలో భవిష్యత్తు లేదు. సో ఇది ఇక్కడి పరిస్థితి. ఖచ్చితంగా మోడీ వ్యతిరేక విధానాలని మేము ఎత్తి చూపిస్తాము. అండ్ మోడీ ఖచ్చితంగా దిగిపోవాల్సిందే. టెర్రరిజం పెరిగిపోయింది, దేశ రాజకీయాలు అన్నింటినీ కూడా మత రాజకీయాల పరంగా మారుస్తున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి కూడా సిపిఐ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. బట్ చూడాలి, బీజేపీ ఏమన్నా కళ్ళు తెరిచి వెనక్కి
తెరకెక్కి మత రాజకీయాల వైపు కాకుండా దేశ రాజకీయాలు నిస్వార్థంగా చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. ఏం చెప్పదలుచుకున్నారు ఈ ర్యాలీ ద్వారా, ఏం చెప్పదలుచుకున్నారు? సిపిఐ పార్టీ గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన తమ నిరసన గలానికి ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉన్నది. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టాలపైన పోరాటం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కార్మికులు సాధించుకున్నటువంటి 44 కార్మిక అనుకూల చట్టాలను రద్దు చేసి వాళ్ళ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఒక యూనియన్ పెట్టాలంటే గతంలో ఎంతమంది ఉన్నా సంఖ్యలతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ జరిగేది. కానీ ఒక కంపెనీలో ఇవాళ రిజిస్ట్రేషన్ జరగాలంటే 100 మంది కార్మికులు ఉండాలి నిబంధన తీసుకొచ్చారు. అదేవిధంగా 8 గంటల పని విధానం ఉండే ఒకప్పుడు, ఇవాళ 12 గంటలు చేసిండు. అంటే ఇది కార్పొరేట్ అనుకూల విధానాలు తీసుకొస్తారు. కాబట్టి ప్రజలకు ఈ విషయంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖున జరిగేటువంటి రామ్లీలా మైదానంలో జరిగే బహిరంగ సభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ అత్యుత్తమ ప్రజాపాలన అందిస్తున్నాం మేమందరికీ, దేశ ప్రజలందరికీ కూడా మా పాలనలో అందరూ సుభిక్షంగా ఉన్నారని చెప్పేసి కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరోపక్క తెలంగాణ బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరుస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ పతనావస్థలో ఉన్నది, దాని శకం ముగిసింది. అనేక రాజకీయ పార్టీలను చీల్చింది, ఎంపీలను కొనుగోలు చేసింది, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా మేనేజ్ చేసింది, సుప్రీంకోర్టును బెదిరిస్తా ఉన్నది, సిబిఐ, ఈడీ, ఐటీ వంటి మన స్వయం ప్రతిపత్తి సంస్థలను కూడా దెబ్బతీసింది. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను 94 ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం జరిగింది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ రక్షణ రంగంలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చింది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరి భవిష్యత్తులో కొనసాగడానికి అవకాశం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకు మేము నిస్వార్థంగా పాలన అందిస్తున్నాము, అందుకే మా కేంద్ర విద్యాశాఖ మంత్రిని కూడా రిజైన్ చేయించినాం కదా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం. ఎక్కడ నిస్వార్థము? అయోధ్యలో చూసినాం మనము. ఆయనే టెంపుల్ ఓపెన్ చేసిండు, ఆయనే అన్ని రకాలుగా ట్రస్టులు నియమించిండు. మరి వేల కోట్ల రూపాయల అవినీతి జరిగితే, ఘోటాలా జరిగితే కనీసం నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడతలేడు? అదే వేరే సంబంధించిన విషయం అయితే ఈ పాటికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసిన కదా, ఎందుకు నరేంద్ర మోడీ బయటికి రావలేదనేది ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? సెప్టెంబర్ 1వ తారీఖు జరిగే ఈ యొక్క పెద్ద ఎత్తున జరిగే ప్రజా పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పేసి నరేంద్ర మోడీ విధానాలపైన ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా తమ నిరసన గలాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేస్తారు.